హీరోయిన్ ఎవరైనా ఒక్కసారి స్టార్డమ్ మిస్ చేసుకుంటే మళ్ళీ ఆ రేంజ్ కు వెళ్ళడం కష్టం. అదృష్టం బీభత్సంగా కలిసొస్తే తప్ప జాక్ ప్యాట్ తగలదు. అయితే ఈ ఫార్ములాని రివర్స్ చేస్తానంటోంది బుట్టబొమ్మ. చేతిలో ఉన్న సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ట్రై చేస్తోంది. పూజా హెగ్డే ఒకప్పుడు గోల్డెన్ లెగ్ కానీ ఇప్పుడు ఐరన్ లెగ్ గా మారిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత తెలుగులో చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో చేసిన కిసీ కా బాయ్ కిసీ కా జాన్ కూడా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో డైలమాలో పడిన పూజాకి పిలిచి ఆఫర్ ఇచ్చాడు షాహిద్ కపూర్. రోషన్ ఆండ్రూస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. ఇందులో పూజ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. దేవా షూటింగ్ ని రీసెంట్ గా పూర్తి చేసిన పూజా హెగ్డే ఇప్పుడు సూర్య కొత్త ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయింది. ప్రెజెంట్ హీరో హీరోయిన్స్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది చిత్ర యూనిట్. మొత్తానికి లాంగ్ గ్యాప్ తర్వాత 2 సినిమాలు చేస్తున్న ఈ బుట్టబొమ్మ ఈ ప్రాజెక్ట్స్ తో అయినా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. మరి 2025లో రానున్న ఈ ప్రాజెక్ట్స్ పూజాకి పాత వైభవాన్ని తెస్తాయో లేదో చూడాలి.